రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని పోలీసులు నిందితుడిగా చేర్చారు. రోడ్ నంబర్ 45లో రోడ్డు ప్రమాదంలో బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాలేజ్లో కాజోల్ అనే మహిళను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాజోల్ 2 నెలల కొడుకు రణ్వీర్ మృతి చెందగా కాజోల్కి తీవ్రంగా గాయాలయ్యాయి. దర్యాప్తు ఆధారంగా పారరైన కారు స్టిక్కర్ ఆధారంగా ఎమ్మెల్యే షకీల్ కి చెందిన కారుగా గుర్తించిన పోలీసులు ఘటనపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేయనున్నారు. రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని పోలీసులు నిందితుడిగా చేర్చారు. రోడ్ నెంబర్ 45లో రోడ్డు ప్రమాదంలో బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ అనే మహిళను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాజోల్ 2 నెలల కొడుకు రణ్వీర్ మృతి చెందగా కాజోల్కి తీవ్రంగా గాయాలయ్యాయి. దర్యాప్తు ఆధారంగా పారరైన కారు స్టిక్కర్ ఆధారంగా ఎమ్మెల్యే షకీల్ కి చెందిన కారుగా గుర్తించిన పోలీసులు ఘటనపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేయనున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సంజన, మనం గమనించవచ్చు ఇప్పుడు షకీల్ మీద అంటే మరో కేసు కూడా నమోదైంది. బోధన్ ఎమ్మెల్యే కొడుకు షకీల్ నిందితుడిగా చేస్తూ జూబ్లీస్ పోలీసులు మరో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి గతంలో దాదాపుగా 2 సంవత్సరాల క్రితం రోడ్ నెంబర్ 45లో ఒక ప్రమాదం జరిగింది. బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ సహా మహిళను ఢీకొట్టింది. ఆ నేపథ్యంలో చేతిలో ఉన్న రెండు నెలల శిశువును కింద వదిలిపెట్టింది. ఆ నేపథ్యంలోనే ఆ చేతిలో 2 నెలల శిశువు కింద పడి చనిపోయాడు. ఆ 2 నెలల పొడుగుపోయాడు రణ్వీర్. అయితే ఈ ఘటనలో ఆ కాజోల్ గాయపడింది. మొట్టమొదటిగా ఇది ప్రమాద ఘటనా స్థలం నుంచి ఒక 3 వ్యక్తులు పారిపోయారు అని చెప్పేసి అన్న నేపథ్యమే కాకుండా ప్రధానంగా ఆ 2 ఎవిడెన్స్లలో దాంట్లో కార్ స్టిక్కర్ ఆధారంగా ఎమ్మెల్యే షకీల్ ని చెందినగా గుర్తించి అప్పట్లో ఐపీ సెక్షన్ 300 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే ఆ ఘటన సమయంలో కారులో ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్, స్నేహితులు అప్నాన్ అలాగనే మాజ్ అనే 3 మంది గుర్తించారు. అయితే ఆ సమయంలో సీసీ ఫుటేజ్ దొరకపోవడం తోటి ఎవరనేది దాని మీద సందిగ్ధ నెలకొంది. తర్వాత ఈ నేపథ్యంలోనే కార్ తాను నడిపారంటూ కూడా ఏ కేసులో షకీల్ కొడుకు అప్నాన్ అనే యువకుడు లొంగిపోయిన నేపథ్యంలో దాంట్లో నేపథ్యంలో జూబ్లీస్ పోలీసులు జరిగింది. తాజాగా షకీల్ కొడుకు మీద మరో 2 నమోదు జరుగుతూ ఉంది. మొత్తంగా కార్ నడిపిన షకీల్ రాహెల్ అంటూ కూడా చెప్పడంతో మీద 304 సెక్షన్ మార్చి కేసు జరిగింది. మరో కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసు దర్యాప్తు ఉన్నారు. 4 సంవత్సరాల క్రితం కేసులో కూడా మరి ఈ కేసులు కూడా ఆయనకు శిక్ష పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.